రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండల కేంద్రం విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవర్ధన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో వికలాంగుల హక్కులు మరియు పెన్షన్ కొరకై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు ఎం మల్లేష్, జి బాలస్వామి, వెంకన్న, జి రాములు, జ్యోతి, ఎస్కే షావలి, శంకరన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, మేము పూర్తిగా మా మద్దతుతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి గెలిపించుకున్నామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా 6,000 రూపాయల పెన్షన్ మరియు మా డబుల్ బెడ్రూమ్ తదితర సంక్షేమం గురించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జెండా ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి 18 సంవత్సరాల నుంచి మా ఉద్యమ పోరాటం ఫలితమే ఈరోజు వికలాంగులకు 200 పెన్షన్ నుంచి 500 నుంచి 1500 నుంచి 3000 నుంచి 4000 నుంచి ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ సాధించిన ఘనత కేవలం విహెచ్పిఎస్ వికలాంగుల పోరాట సమితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇంతకుముందుకు మరి మనకు మేనిఫెస్టోలో గెలవగానే 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇంతవరకు 8 నెలలు గడిచినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఒక్క వికలాంగులు కూడా 6,000 పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వెళ్ళే ప్రభుత్వం ఏ ఒక్క వికలాంగులు కానీ ఏ ఒక్క తెలంగాణ ప్రజానికంలో ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు ఈయన దౌర్భాగ్యమైన పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అట్లాంటి పాలన జరగకుండా మరి మంచి జరగాలని చెప్పి మేము కొత్తదనం రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుక మాకు తగిన శాస్త్రం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా వికలాంగుల పెన్షన్లు ఇస్తాని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ వికలాంగులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేకపోయిండు. మరి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు గెలిచిన 8 నెలల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అని చెప్పిండు. నాకు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో మాకు సర్పంచ్ టికెట్లు కానీ ఎంపీటీసీ టికెట్లు కానీ జడ్పీటీసీ టికెట్లు కానీ మా రిజర్వేషన్ ప్రకారంగా మాకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు మరి రేషన్ డీలర్షిప్లు మరి ప్రతి మండల్లో 3 నుంచి 4 ఖాళీ ఉన్నాయి. ఆ మండల్లో మా వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కేటాయించాలని చెప్పి అర్హత కలిగిన వాళ్లకు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం.